ఏం లేదు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి మనోహర్ గారు. నిన్న రిచ్ డాడీ బిజినెస్ గురించి నేర్పేటప్పుడు లిటిల్ చికెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్ చెప్తాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే కొలోనల్ శాండర్స్ సాధించిన బిజినెస్ గురించి. కొలోనల్ శాండర్స్ 66 years అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అది ఫ్రైడ్ చికెన్ రెసిపీ తయారు చేసి అమ్మడము, ఇంటింటికి వెళ్ళి అమ్ముతూ ఉంటాడు. అలా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు రిజెక్ట్ చేస్తుంటారు. అలా ఒక 1009 times ఇళ్ళకు వెళ్తూ రిజెక్ట్ చేసి మళ్ళీ వస్తాడు. లాస్ట్ కి 1009 అప్పుడు అది సక్సెస్ అవుతారు అన్నట్టు. ఆ స్టోరీ చెప్తాడు. అతనికి అదే భయం వేసినప్పుడు ఆ ఫ్రైడ్ చికెన్ చేసి తినేస్తాడు అన్నట్టు, భయాన్ని పోగొట్టుకోవడానికి. ఆ తర్వాత ఓవర్కమింగ్ లేజినెస్ గురించి చెప్పారు సార్. అది చాలా బాగుంది. అది మనకు అంత రిలేటెడ్ గా ఉన్న టాపిక్. అది లేజినెస్ గురించి. బిజీ పీపుల్ ఎక్కువ సోమరిపోతులుగా ఉంటారు. ఎక్కువసేపు వాళ్ళు అంటే మనకు అట్లా కనిపిస్తుంటారు పని చేస్తున్నట్టుగా. ఇంటి పెద్ద, ఫ్యామిలీకి అన్ని అందించాలనే దాని మీద ఎక్కువ కష్టపడి ఆఫీస్ వర్క్స్ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో చేస్తూ బిజీగా ఉంటారు. ఇంత ఆఫీసులో అంత బిజీగా ఉండి ఇంటికి వచ్చి కూడా ఫ్యామిలీని పట్టించుకుంటే ఒకరోజు ఆ ఇంటి వాళ్ళ వైఫ్, పిల్లలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు అన్నట్టు. అట్లా అంత బిజీగా ఉండకుండా ఫ్యామిలీని కూడా అదే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా చేయాలనేసి నేర్చుకున్నాము. ఫ్యామిలీ కోసమే ఎక్కువ కష్టపడితే ఫ్యామిలీతో హ్యాపీగా ఉండకుండా అలా ఆఫీసులో ఎక్కువ స్ట్రెస్ అయిపోయి అతను అంటే జాబ్ కూడా వదిలేసే పరిస్థితులు వస్తుంటాయి. అలా కాకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని పాటించాలనేసి. మనకు ఆస్తులు ఉంటాయి కానీ ఫ్యామిలీని కేర్ తీసుకోవడానికి టైం ఉండదు. హెల్త్ గురించి చూసుకోవడానికి కూడా టైం ఉండదు. అన్నిటికీ కారణము అదే మనం కొన్ని పనులు తప్పించుకుంటూ అట్లా బిజీగా ఉన్నట్టుగా చేస్తుంటారు. బలవంతంగా మనము ఇష్టం లేకుండా కొన్ని బిజీగా ఉన్నట్టు చేస్తే కూడా మనకు ఒక ఇరిటేషన్, కోపం అనేది వస్తుంది. మనకు కొందరు ఇంట్లో పని లేకుంటే బిజీగా ఉన్నట్టు కనపడాలని టీవీ దగ్గర కూర్చోవడము, సీరియల్స్ చూడడము, బయట తిరగడము, అలాంటివి వాళ్ళకి వాళ్ళే కొన్ని క్రియేట్ చేసుకుంటారు. ఒక పనిని తప్పించుకోవడం కోసము ఏదో ఇంకో పని క్రియేట్ చేసుకొని అట్లా సోమరిపోతులే బాగా బిజీగా ఉన్నట్లు అట్లా కనపడుతుంటారు. మనకు ఒక పని చేయడానికి కారణాలు ఏం అవసరం లేదు కానీ పని చేయకపోవడానికి చాలా కారణాలు వెతుక్కుంటాము. చేయాల్సిన పని చేయకుండా వేరే పని చేయడము అట్లా లేజినెస్ గా మనము అనుకుంటాము. తప్పించుకోవడానికి మనకి అంటే లిటిల్ గ్రీడ్ అనేది మనకు అదే నేర్పించారు. మనందరికి చిన్నప్పటి నుండి కొన్ని మంచి పనులు నేర్చుకోవాలి. అత్యవసరంలో ఉన్నప్పుడు అత్యాశ అనేది తప్పు అనేసి మనము కొన్ని మంచి మంచి విషయాలు నేర్చుకోవాలనేసి అవి నేర్చుకున్నాము. మనకి ఏం కావాలో మనం ఏం కొనుక్కోవాలి అన్ని మనం కంట్రోల్లో పెట్టుకొని అవసరం ఉన్న వాటి కోసమే మనము పనులు చేసుకోవాలనేసి. లేజినెస్ లో బిజీగా ఉండి సంపాదన లేకుండా ఎంత కష్టపడినా కూడా అంటే లేజీగా ఉండి బిజీగా ఉన్నట్టుండి మనకి ఇన్కమ్ లేకపోతే ఎంత కష్టపడినా వేస్టే అనేసి నేర్చుకున్నాము. కొందరైతే అంటే ఫ్యామిలీ పెద్ద ఎలా అంటే నా జీవితం మొత్తం మీకోసమే దారపోస్తున్నాను, మీకు అన్ని పనులు చేస్తున్నాను అని అట్లా చెప్పుకుంటూ మళ్ళీ ఫ్యామిలీ కోసమే కష్టపడుతున్నట్టు అది 2 విధాలుగా అలా ప్రవర్తిస్తుంటారు. అది ఇంకోటి పిల్లల కోసము ఒకటి క్రెడిట్ కార్డు వస్తే దాన్ని ఆ పిల్లలను తీసుకొని వాళ్ళని ఎంజాయ్ చేయడానికి అదే అలవాటు చేస్తారు. నేర్చుకున్నాం సార్. థ్యాంక్ యూ. ఇందులో 2 కష్టపడి పనిచేస్తూ మనం దాన్నే నమ్ముకొని ఫోకస్డ్గా ఉన్నప్పుడు ఈ కెంటకీ ఫ్రైడ్ చికెన్, KFC
సక్సెస్ గురించి, కల్నల్ శాండర్స్ గురించి అట్ ది ఏజ్ ఆఫ్ 66, 66 సంవత్సరాల వయసులో అందరూ జీవిత చరమాంకంలో ఇంక నాదేముంది, నేనేం చేయాలి అనుకున్న స్థితిలో ఉన్నప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టి ఇవాళ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఆయన ఈ ఫ్రైడ్ చికెన్ అనేది ఒక స్పెషల్ రెసిపీతో మొత్తం అంతా ఆక్యుపై చేసి అందరితో ఇష్టపడుతూ ఉన్నారు. అందుకని మనం ఎప్పుడైనా ఈ సినిసిజం మన మీద మనకు నమ్మకం లేకపోవటం అనేది వచ్చినప్పుడు ఈ చికెన్ లిటిల్ చికెన్ గురించి చెప్పినప్పుడు ఎవరైనా కనుక ఆకాశం ఊడి పడిపోతుంది, కింద పడిపోతుంది అని అంటే ఆ చికెన్ని తీసేసి ముందు దాన్ని ఫ్రై చేసేసుకోండి. అంటే ఆ చికెన్ని తీసేయండి, అది తీసేస్తే మీకు ఆ భయం పోతుంది అనేది. అక్కడి నుంచి మనం ఈ సోమరిపోతానానికి మనం బయటికి ఎట్లా రావాలి అనే దాంట్లో అది మనం ఎట్లా సోమరిపోతానం అంటే మనందరికీ ఏంటి తెలిసింది, మనం ఖాళీగా కూర్చోవటం, ఏ పని చేయకుండా కూర్చోవటం సోమరిపోతానం అనేది. కానీ ఏం చెప్పేది ఏంటంటే లేజినెస్, ఈ సోమరిపోతనం కానీ, పనులు వాయిదా వేయటం కానీ, ఇవన్నీ మనం ఏదో ఒక పని, అవసరమైన పని, అవసరం లేని పని చేస్తూ కల్పించుకుంటూ ఆ ఏ పని చేయాలో ఆ పని చేయకుండా తప్పించుకోవటానికి మనం బిజీగా పెట్టుకోవటాన్ని మనం ఇక్కడ లేజినెస్ అంటున్నాడు. లేజినెస్ అంటే చేయాల్సిన పని, సోమరిపోతనంలో చేయాల్సిన పని చేయకుండా ఉంటాం, దాన్ని లేజినెస్ అనమాట. ఆ చేయాల్సిన పని చేయకుండా ఉండటానికి రకరకాలైనటువంటి కారణాలు, రకరకాలైనటువంటి పనులు చేసుకుంటూ మనం దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇందులో దాన్ని చెప్పుకుంటూ ఈ ఈ మనం ఎంతో కష్టపడి, ఎంతో సంపాదించి, ఏదో పిల్లలకి, సంసారానికి ఏదో చేయాలని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. దానికోసం పొద్దున్న ఇంట్లో ఆఫీస్లో కష్టపడతాము, వీకెండ్స్కి ఇంటికి ఫైల్స్ తెచ్చుకొని పని చేసుకుంటూ ఉంటాము. కుటుంబానికి ఎంత సమయం కేటాయించాలో అది కేటాయించము. అది మనం చాలా కష్టపడి సంపాదించి వీళ్ళందరికీ ఫీడ్ చేస్తున్నాము, వీళ్ళని పోషిస్తున్నాము అనే ముసుగులో మనం ఏమీ చేయము. అంత కాకుండా మన సంసారానికి ఇచ్చే టైం సంసారానికి ఇవ్వాలి, ఆఫీస్కి ఇచ్చే టైం ఆఫీస్కి ఇవ్వాలి, సంపాదనకి ఇచ్చే టైం సంపాదనకి ఇవ్వాలి. 24 గంటలు అదే చేసి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే 65 ఏళ్ళు మన ఒంట్లో మిగిలేది బీపీ, షుగరు, ఈ రకరకాలైనటువంటి మిగులుతాయి. అందుకని చెప్పి మనం దేనికి కేటాయించే టైం దానికి కేటాయించాలి అనేది. తర్వాత ఈ ఓవర్కమ్ చేయటానికి ఈ సోమరిపోతనాన్ని మనం దాంట్లోంచి బయటికి రావటానికి ఒక చిన్న ఆయన మనకి చిన్న ఉపాయం చెప్తాడనమాట. అదేంటంటే గ్రీడ్. కొంచెం లిటిల్ గ్రీడ్, ఎక్కువ కాదు, అత్యాశ ఉండవు, ఆశ లేకపోతే స్వార్థం. ఈ కొంచెం ఇట్లాంటిది ఉంటే మనం దానికోసం పనిచేయటం మొదలు పెడతాం. మనకి మొదటి నుంచి ఏం నేర్పుతారంటే ఆశ పెట్టుకోకూడదు, దురాశ ఉండకూడదు, అత్యాశ ఉండకూడదు, మన చిన్నప్పటి నుంచి స్వార్థం ఉండకూడదు, మనం అని ఎప్పుడు అందరికీ ఇస్తుండాలి, ఇట్లా రకరకాలుగా మనకి చెప్తారు. దానివల్ల ఏంటి, మనం మైండ్లో మనకి ఏదన్నా కావాలి, కొనుక్కోవాలని ఉన్నా కూడా మనం దాన్ని ఎందుకు వద్దులే, మన కోసం మనం తింటే బాగుండదు, మనం అందరికి తీసుకెళ్ళాలి, దానికి సరిపడే డబ్బులు ఉండవు అని చెప్పి మనం తినటం మానేసి త్యాగం చేసేస్తాం అనమాట. ఈ విధంగా మనకి గ్రీడీ పీపుల్ అంటే స్వార్థపరులు అనేవాళ్ళు, చెడ్డవాళ్ళు అనేటువంటి మనకి చిన్నప్పటి నుంచి నేర్పడంతో మనం లోపల మనకి ఎంత దాన్ని పొందాలి, అనుభవించాలని ఉన్నా కూడా దాన్ని నొక్కేసి ఇంట్లోకి తీసుకెళ్తే ఏదో దాని పనికి వస్తుంది, మనం చేయకపోతే ఏమవుతుంది అని మనం ఏదో త్యాగం చేస్తున్నట్టుగా మనం చేస్తాం. ఒకవేళ మనం ఏదైనా అట్లా చేసినా మనం ఇంటికి రాగానే మనకి అదేంటి, మేము అందరం మనుషులు కదా, నీకు అక్క చెల్లెలు లేరా, వీళ్ళందరూ లేరా, వీళ్ళందరికీ తీసుకురావద్దా, నువ్వు ఒక్కడు తినేసి వస్తే సరిపోద్దా అనేది మనం అంటారు అనేది అంటారు. అట్లాగే తండ్రి కూడా తల్లి వీళ్ళగా అంటే తండ్రి వచ్చి నువ్వు ఒక్కడివైనా, నీకు ఒక్కడికైనా నేను ఇది ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి కదా, నీకు డబ్బులు చెట్లు కాస్తున్నాయా, మనకి డబ్బులు ఊరికి వస్తున్నాయా, మన డబ్బు ఉన్నోళ్ళం కాదు కాబట్టి నువ్వు అట్లాంటి ఆశలన్నీ వదులుకో అని చెప్పి ఒక వెర్షన్ ఉంటుంది. ఒక తండ్రి ఈ విధంగా చెప్తే రెండో వాడు ఏం చేస్తాడు, ఇంకో టైప్లో సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఒకటే కొంచెం సాఫ్ట్గా చెప్పటం అనమాట. నా జీవితం మొత్తం మీకోసం సాక్రిఫైస్ చేస్తున్నాను, త్యాగం చేస్తున్నాను, నేను ఇది నీకు కొనటం అంటే చాలా ఇది నాకు చిన్నతనంలో మాకు ఇవన్నీ లేవు, మాకు ఎవరు చేసి పెట్టలేదు, నేను చిన్నప్పుడు ఏవైతే పోగొట్టుకున్నానో అవి మీరు పోగొట్టుకోకూడదు అని చెప్పి మీకోసం నేను ఇంత కష్టపడుతున్నాను అని చెప్పి ఒక పెద్ద పిక్చర్ ఇచ్చుకుంటారు.
ఇచ్చి వాళ్ళకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అన్ని రకాలు కొనిపెట్టేసి అన్ని నింపేసి ఏమి లేకుండా వాళ్ళకి ఇది చివరికి వాళ్ళకి భవిష్యత్తులో చదువుకోవడానికి డబ్బులు పెడుతున్నామా లేదా, లేకపోతే మన రిటైర్మెంట్కి డబ్బులు ఉంచుకుంటున్నామా లేదా అనేది ఆలోచించకుండా వాళ్ళు ఖర్చు పెడతా ఉంటారు అన్నమాట. సో అందుకని రిచ్ డాడీలకి ఏం నేర్పేవాడంటే, ఏదైనా కావాలి అంటే మనం ఏమంటాం వెంటనే, నా దగ్గర డబ్బులు లేవు, మనకు అంత మనం అది పొందలేము, వీ కెనాట్ అఫోర్డ్ దట్, మనకు అది పొందే అర్హత మనకు లేదు, అందుకని నువ్వు మర్చిపో అంటాం. ఐ కాంట్ అఫోర్డ్ అనకుండా హౌ టు అఫోర్డ్ అనమాట. నేను ఇది వదిలేసేది, నేను నా వల్ల కాదు అనకుండా నేను పొందాలి అంటే ఏం చేయాలి, హౌ కెన్ ఐ అఫోర్డ్, ఐ కెనాట్ అఫోర్డ్ నుంచి హౌ కెన్ ఐ అఫోర్డ్కి తీసుకెళ్తాను. నేను చేయలేను అన్న దగ్గర నుంచి నేను ఎలా చేయాలి అని ఆలోచించమంటాను. నువ్వు ఎప్పుడైతే ఐ కెనాట్ అఫోర్డ్ అని చెప్పి నువ్వు అనుకున్నావో, నేను చేయలేను, నేను పొందలేను అని, నేను దీనికి సాధించలేను అని అనుకున్నావు, అప్పుడు ఆటోమేటిక్గా నీ మైండ్ క్లోజ్ అయిపోద్ది. మైండ్ క్లోజ్ అయిపోయినప్పుడు ఎదురుగా ఉన్న మన ఆపర్చునిటీస్ కూడా మనకు కనపడదు. అదే గనక హౌ కెన్ ఐ అఫోర్డ్, నేను ఎలా సాధించగలను అనేది మనం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఓపెన్ అవుద్ది. బ్రెయిన్ ఓపెన్ అయిన తర్వాత సాధించటానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో మనం చుట్టం మొదలెడతాం. అప్పుడు దాకా మనం సాధించలేము, మన వల్ల కాదు అనుకున్నప్పుడు క్లోజ్ అయిపోయిన చాప్టరు మనం ఎప్పుడైతే ఎలా సాధించాలి, మనం ఎలా పొందగలము, ఇది ఏదైనా సరే నేను సాధించి తీరాలి, నా పిల్లలకి ఇచ్చి తీరాలి, ఏదో ఒకటి నేను ఇది పొంది తీరాలి అనుకున్నప్పుడు మనకి మైండ్లో రకరకాల మార్గాలు కనిపిస్తాయి దాన్ని సాధించడానికి ఏం చేయాలి అనేదానికి. అది ఐ కాంట్ అఫోర్డ్ అనేదానికి, హౌ కెన్ ఐ అఫోర్డ్ అనేదానికి మన బ్రెయిన్ని మనం ఎలా ట్యూన్ చేస్తున్నాం, మన బ్రెయిన్ని మనం క్లోజ్ చేస్తున్నామా, బ్రెయిన్ పని చేయిస్తున్నామా, రెండు మన చేతిలోనే ఉంటాయి. మనం ఏది ఎన్నుకుంటాము అనే దాని మీద మన బ్రెయిన్ పనిచేయటం అనేది ఆధారపడుతుంది. అది బ్రెయిన్కి, మైండ్కి, ఐ మీన్ మైండ్ అంటే మనస్సు అని చెప్పి మనం అంతకుముందు చాలా పుస్తకంలో చదువుకున్నాం. సో దానికి దీనికి ఉన్న తేడా, కాన్షియస్ బ్రెయిన్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ రెండు మనకు పనిచేస్తూ, సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి మనం బ్రెయిన్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి, అక్కడి నుంచి యూనివర్స్కి ఇవన్నీ తీసుకెళ్ళి మనం చెప్పుకుంటూ ఉంటే అవన్నీ జరుగుతాయని మనకు నమ్మకం. అందుకని హౌ కెన్ ఐ ఎఫర్ట్ ది పాజిటివ్ టర్మ్, ఆర్ సెండింగ్ పాజిటివ్ సిగ్నల్స్ టు యువర్ బ్రెయిన్. మనం అనుకూలమైనటువంటి అది సాధించాల్సినటువంటి సిగ్నల్స్ని మనం మైండ్కి, మన బ్రెయిన్కి పంపిస్తున్నాం. అప్పుడు బ్రెయిన్ కూడా సానుకూలంగా స్పందించి, ఇది మనం చేయాలి, దీనికి మన మార్గాలు ఆలోచించాలని చెప్పని బ్రెయిన్ కూడా పనిచేయటం మొదలు పెడుతుంది అన్నమాట. సో నిన్న మనం ఇంతవరకు చూసాం, మనం హౌ కెన్ ఐ అఫోర్డ్ అనేదానికి చూసాము. అక్కడి నుంచి ఇవాళ చూద్దాం. ఎవరు చదువుతున్నారు? మమతా గారు చదువుతారా? వేణి గారు? Yes, sir. చదవండి. But most importantly, he felt the words, I can't afford it, were alive. And then human spirit know it. The human spirit is very, very powerful. He would say, it knows it can do anything by having a lazy mind that say, I can't afford it. A war breaks out inside you. Your spirit is angry and your lazy mind must defend its life. The spirit is screaming, come on, let's go to the game and Gym. work out. And the lazy gym and go and work out. And the lazy mind says, but I am tired. I worked really hard today. Or the human spirit says, I am sick and tired of being poor. Let's get out there and get rich. To which the lazy mind says, rich people are greedy. Besides, it's too much bother. It's not safe. I might lose money. I am working hard enough as it is. I have got too much to do at work anyway. Look at what I have to do tonight. My boss wants to finish it finished by morning. సో మనం ఇప్పుడు ఈ ఐ కాంట్ అఫోర్డ్, హౌ కెన్ ఐ అఫోర్డ్ అనే దాంట్లో ఐ కాంట్ అఫోర్డ్ అనే దానికి మనం
దానికి నిర్వచనం ఏంటి అనేది చెప్తున్నాడు ఇక్కడ. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఫెల్ట్ ద వర్డ్స్ ఐ కాంట్ అఫోర్డ్ ఇట్ వర్ ఎ లై. ముఖ్యంగా నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పటం అనేది అదొక అబద్ధం. నిజంగా నువ్వు చేయదలుచుకుంటే, నీకు చేయాలనేటువంటి కోరిక, వాంఛ, ఇచ్ఛ అన్నీ ఉంటే నిన్ను ఆపగలిగింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఏదైనా నువ్వు సాధించగలవు, ఏదైనా నువ్వు పొందగలవు. ఓన్లీ థింగ్ ఈస్ మనకు కావాల్సింది డిటర్మినేషన్, సంకల్పం, నేను సాధించగలను అనేటువంటి నమ్మకం. ఈ మూడు ఉంటే మనకి ఇట్లో ఏది ఉన్నా కూడా ఈ నేను సాధించలేను, నేను పొందలేను అనేది ఒక అబద్ధం. అది కానీ మన సబ్కాన్షియస్ మైండ్, హ్యూమన్ స్పిరిట్, మన ఆత్మ ఏదైతే ఉందో అది ఒప్పుకోదు. అది వెరీ వెరీ పవర్ఫుల్. మనకు తెలుసు, మన మ్యాజిక్ బుక్లో పుస్తకాలు అన్నిట్లో చదివాము. అన్నిట్లో కూడా మన మైండ్, మన బ్రెయిన్ చాలా పవర్ఫుల్. మనం దాన్ని వాడుకోవటం ఎట్లా అనేది మనం తెలుసుకోవాలి అని చెప్పి మనం ఇప్పుడు ఇంతకుముందు చదివిన పుస్తకాలు అన్నిట్లో కూడా మనం చదువుకున్నాం. సో హ్యూమన్ స్పిరిట్ చాలా చాలా పవర్ఫుల్ అనమాట, చాలా శక్తివంతమైంది. అండ్ ఇట్ సేస్ ఇట్ నోస్ ఇట్ కెన్ డూ ఎనీథింగ్. మన ఈ హ్యూమన్ స్పిరిట్కి తెలుసు, ఒక మనిషి చేయాలి అనుకుంటే ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు అనేది తెలుసు. దానికి మనం పైన చెప్పుకున్న ఉదాహరణ కల్నల్ సోల్జర్స్, కల్నల్ సాల్మన్, పేరేంటి మనం అనుకున్నాం ఇప్పుడు, కెంటకీ ఫ్రైడ్ చికెన్ గురించి, కల్నల్ శాండర్స్. కల్నల్ శాండర్స్ లాగా మనం కూడా వయసుతో నిమిత్తం లేకుండా మనం సాధించాలి అనుకుంటే మనని ఆపగలిగింది ఏదీ లేదు. కానీ ఎప్పుడైతే నేను చేయలేను, నేను పొందలేను, నాకు ఆ శక్తి లేదు అని మనం అనుకుంటే మన లోపల ఒక పెద్ద యుద్ధమే అవుద్ది. చేయగలను అని మన హ్యూమన్ స్పిరిట్ చెప్తూ ఉంటుంది, చేయలేను అని చెప్పి నీ కాన్షియస్ బ్రెయిన్ చెప్తుంది. సబ్ కాన్షియస్ బ్రెయిన్లో రాదు. కాన్షియస్ బ్రెయిన్ నువ్వు చేయలేవు, నువ్వు వద్దు, మనకి ఇదంతా ఎందుకన్నా చెప్తుంటుంది. కానీ వెనకాల నుంచి మనం చేయొచ్చు, చేద్దాము, చేయలేమంటాం ఏంటి, పద 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 అని చెప్పి వెనకాల నుంచి తోస్తూ ఉంటుంది మన సబ్ కాన్షియస్ బ్రెయిన్. ఈ విధంగా పెద్ద యుద్ధం జరుగుద్ది రెంటికి. యువర్ స్పిరిట్ ఈజ్ యాంగ్రీ అండ్ యువర్ లేజీ మైండ్ మస్ట్ డిఫెండ్ ఇట్స్ లై. మన స్పిరిట్కి, మన ఆత్మ కోపం వస్తుంది, మనం సాధించాల్సిందే, పద పద అని చెప్పి ముందుకు తోస్తూ ఉంటుంది. కానీ మన కాన్షియస్ మైండ్ చేతనావస్థలో మనం ఒక చెయ్యలేము, పొందలేము అనేటువంటి ఒక అబద్ధాన్ని మనం పాతేసి అక్కడ నాటుకుపోయింది. కాబట్టి దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి, దాన్ని మనం నేను చేసింది కరెక్టే అని చెప్పుకోవటానికి మనం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మన బయట కూడా మనం ఎవరన్నా ఏదైనా అడిగితే చేయలేమని చెప్పాం అనుకోండి, అబ్బాయి నా వల్ల కాదండి అని చెప్పడానికి, ఆ చెప్పిన తర్వాత మనం నా వల్ల కాదండి అని చెప్పిన దాన్ని మనం సపోర్ట్ చేసుకోవడానికి రకరకాల కారణాలు చెబుతాం. దానికి అక్కడ అయిందండి, దీనికి ఇట్లా అయింది, అది అట్లా అయింది, అందుకని నేను నీకు చేయలేను, లేకపోతే నేను చేసి పెట్టేవాడిని, ఇది రకరకాల కారణాలు మనం చెప్తాం. ఒక పని చేయలేని దానికి మనం నేను అనుకున్నట్టు ఫర్ నాట్ డూయింగ్ సంథింగ్ యూ క్యాన్ గివ్ 100,000 రీజన్స్, 1,00,000 కారణాలు చెప్పచ్చు. ఆ విధంగా ఇక్కడ వీళ్ళిద్దరికి, మనకి లేజీ మైండ్కి, మన స్పిరిట్కి, ఇద్దరికి యుద్ధం జరుగుతుంది లోపల. స్పిరిట్ ఏమో పద మనం చేద్దాము, మనం వెళ్దాము, జిమ్కి వెళ్దాము, వర్కౌట్ చేద్దాము, లేకపోతే వాకింగ్కి వెళ్దాము, లేకపోతే ఇదిగో ఈ పని ఉంది, ఈ పని చేద్దాము, లేకపోతే గార్డెనింగ్ ఉంది, మొక్కలు మార్చాలి, లేకపోతే మట్టి మార్చాలి, ఎరువులు వేయాలి, ఇవన్నీ ఏదో ఒకటి చెప్తుంటే మన కాన్షియస్ మైండ్ ఇప్పుడు కాదు, నేను అలసిపోయాను, ఇవాళ నాకు పని ఉంది, నేను చేయలేను, నువ్వు నన్ను అడక్కు అని చెప్పి ఈ కాన్షియస్ మైండ్ చెప్తూ ఉంటుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకోదు. అది చెప్తుంది, నేను ఇంట్లో కూర్చొని బోర్ అయిపోయింది, నేను పేదవాడిగా ఉండి, నేను సంపాదన లేకుండా ఎప్పుడు ఈ యుద్ధం చేస్తూ రోజు ఇవి సరిపోదా అని ఈ యుద్ధంతో నాకు చాలైపోయింది, నేను ఇక్కడ నాకు వద్దు, మనం పోదాం బయటికి, మనం డబ్బులు సంపాదిద్దాం, మనం సంపాదించి మనం సుఖంగా ఉందాం అని చెప్పి ఇది తోస్తూ ఉంటుంది. కానీ కష్టపడటానికి అలవాట్లేని బ్రెయిన్, శరీరం ఏం చెప్తాయంటే, రిచ్ పీపుల్ ఆర్ గ్రీడీ, బిసైడ్స్ ఇట్ ఈస్ టూ మచ్ బాదర్ అండ్ ఇట్స్ నాట్ సేఫ్,
ఐ మైట్ లూజ్ మనీ, ఐఎమ్ వర్కింగ్ ఈ విధంగా రకరకాల కారణాలు. రిచ్ పీపుల్ ఆర్ గ్రీడీ, వాళ్ళ స్వార్థపరులు, డబ్బు ఉన్న వాళ్ళంతా మన వాళ్ళని పట్టించుకోకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, పైగా అది చాలా కష్టమైంది, సేఫ్ కూడా కాదు, మన డబ్బులు చేతిలో ఉన్న డబ్బులు పోతాయి, ఇవన్నీ మనకెందుకు, యాజ్ ఇట్ ఈజ్ నేను ఇప్పుడు ఉన్నదానికే నేను బోడంత కష్టపడి పనిచేస్తున్నాను నా సంసారాన్ని నేను పోషించుకోవటం కోసం. అందుకని చెప్పి ఇవన్నీ నాకు చెప్పొద్దు, నేను చేయలేను, ఇవాళ నాకు ఇంత పని ఉంది నైట్, రేపు పొద్దున బాసు ఈ పని పూర్తి చేసి రమ్మన్నాడు ఆఫీస్లో, అందుకని ఆ ఫైల్స్ అన్ని ముందేసుకొని కూర్చోవాలి, ఇవన్నీ వద్దు, పొద్దున్నే లేవటం ఇవన్నీ అవ్వదు, ఈ విధంగా మనం కారణాలన్నీ చెప్పుకుంటూ ఉంటాం. అదే పొద్దున్న లేచి వెళ్ళి జిమ్కి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి రావడానికి ఏం కారణం చెప్పాలి, ఏమీ ఎక్స్క్యూజ్ చెప్పక్కర్ల. ఇక్కడ మాత్రం చేయలేకపోవటానికి మనం ఎన్నో కారణాలు చెప్తాము, చేయటానికి కారణాలు ఏమీ ఉండవు. అందుకని మన హ్యూమన్ మైండ్కి ఉన్న పవర్, అందుకని ఆంజనేయ స్వామి గురించి చెప్పేటప్పుడు ఆయన బలం ఆయనకి తెలియదు, ఎదుటి వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది అంటే మన బ్రెయిన్ లాగానే మన శక్తి మనకు తెలియదు. ఎవరైనా కనుక మనకు బయట నుంచి వచ్చి నీకేంటి, నువ్వు అంత తెలియగలవాడి, నువ్వు చేయగలవు, నువ్వు చేయలేనిది నీకు ఏమీ లేదు అసలు, నువ్వు సాధించగలవు నువ్వు అని కొంచెం ఎవరన్నా కొంచెం పొగిడి పైకి లేపేశారనుకోండి, వెంటనే మనకి ఎస్, భుజాలు పెద్ద అయిపోతాయి, తల పెద్దదైపోద్ది, ఛాతీ పెద్దదైపోద్ది, నేను చేయగలను అని వెంటనే మనం బయట బయలుదేరుతాం. అంటే మనకి మన యొక్క సొంతం కంటే కూడా బయట నుంచి ఎవరైనా వచ్చి చెబితే మన శక్తి మనకు తెలుస్తుంది. ఆంజనేయుడి గురించి చెప్పేటప్పుడు మనకి ఆంజనేయుడి శక్తి అని తెలియదని చెప్పడంలో అర్థం అది. మన ప్రతి వాడికి వాడి శక్తి ఎంత, వాటిలో ఎంత శక్తి అనేది వాళ్ళకి తెలియదు, కానీ మొదలు పెడితే వాళ్ళు ఎక్కడికైనా చేరగలరు. ఇప్పుడు మనం ఎన్నో మంతం చూస్తున్నాం, మనం ఇప్పుడు రోజు బోల్డెన్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం, పలానా ఆయన ఈ విధంగా మొదలుపెట్టాడు, పలానా ఆయన ఈ విధంగా సాధించాడు, పలానా ఆయన ఈ విధంగా మన పైకి వెళ్ళాడు, అంత బాగా సంపాదించాడు, ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు అని మన రోజు మన ఇళ్లలో, మన ఊళ్ళల్లో, మనకు సందులో, మన రోడ్లో ఉన్న మన ఉదాహరణలు ఎన్నో చెప్పుకుంటుంటాం మనం. అది ఎందుకంటే వాళ్ళ కాన్షియస్ మైండ్, వాళ్ళ బ్రెయిన్ వాళ్ళకి పాజిటివ్గా చెప్పినప్పుడు వాళ్ళు విని ముందుకెళ్ళారు. వీళ్ళు మిగిలిన వాళ్ళు రెసిస్టెన్స్, నాకు వద్దు, నాకు చాలు, ఇది చేస్తాను, నాకు ఇంతకంటే వద్దు, ఇటువంటి భావజాలంలో మునిగిపోయి వాళ్ళు చేయటం మానేస్తారు. అందుకని చెప్పి అది లేజినెస్ అనమాట. అందుకని వాళ్ళకి మనకి మిగిలిన వాళ్ళకి తేడా అది. వేణి గారు. I can't afford it also cause sadness, a helplessness that leads to Despondency. despondency and often depression. How can I afford it opens up possibilities, estimate and dreams. So Rich Dad was not so concluding about what we wanted to buy as long as we understood that how can I afford it creates a stronger mind and a dynamic spirit. డిస్పాండెన్సీ. ఒక్క నిమిషం ఆపండి, అక్కడ ఆపండి వస్తుంది. డిజెక్షన్, డిస్పాండెన్సీ అంటే డిజెక్షన్. I cannot afford it also causes sadness, helplessness that leads to despondency and often depression. నేను చేయలేను, ఇది నాకు సాధ్యం కాదు అనేటువంటి భావన ఏదైతే ఉందో అది మనలో ఒక విచారమైన భావాన్ని కలగజేస్తుంది. బయటికి మనం ఎన్ని చెప్పినా కూడా మన మనస్సు అనేది ఒప్పుకోదు. అది చెప్తుంది నువ్వు సాధించలేవు అని చెప్పి, నువ్వు మూల కూర్చున్నావు అని చెప్పి మనకు ఒక ఇండికేషన్ ఇచ్చినప్పుడు మనం వెంటనే విచారంలో మునిగిపోతాం. అయ్యో మనం చేయలేమని చెప్పామా, లేకపోతే మనం నిజంగా చేయలేమా, ఇది చేస్తుంటే మన వాళ్ళందరికీ సుఖపడేవాళ్ళేమో, నేను ఎందుకు ఇట్లా చెప్పాను అనేది ఒక ఆలోచన మనకి దాంట్లో ఉండిపోతాం. అట్లాగే హెల్ప్లెస్నెస్, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాం. అట్లాగే అది ఈ రెండు, ఈ సాడ్నెస్, అది నిస్సహాయ స్థితి, రెండు కలిపి మనని ఫీలింగ్ ఆఫ్ రిజెక్షన్, డిస్పాండెన్సీ అంటే ఒక చిన్న తిరస్కారణకి గురైతే మనం ఎవరన్నా మనకి నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు బయటికి పో అసలుకి అని చెప్పి అంటే మనం ఎలా ఫీల్ అవుతామో, ఈ చేయలేను అనే భావం ఏదైతే ఉందో అది మనని ఆ రిజెక్షన్కి, మన తిరస్కారానికి గురి చేసి అక్కడి నుంచి డిప్రెషన్, మానసికంగా కుంగిపోవడానికి తీసుకెళ్తాం. చూడండి, నేను చేయలేను అనేటువంటి ఒక చిన్న భావన మనని
మానసికంగా, శారీరకంగా కృంగతీయటానికి దారితీస్తుంది అనమాట. అదే మనం చేయగలం అనుకుంటే మనకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది, ఎక్కడ లేని తెలివితేటలు వస్తాయి, ఎక్కడ లేని సపోర్ట్ కూడా వస్తుంది. మనం మొదలు పెడితే వెనక నుంచి పక్క నుంచి వీళ్ళు ఏది చేస్తున్నారు, మనం ఏది చేయాలి అని చెప్పి సపోర్ట్ చేయడానికి కూడా నలుగురు ముందుకు వస్తారు. అంతేగాని మనం చేయలేము అనుకుంటే అది మనకి కుంగదీస్తుంది అనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా చేయలేము అనుకునే దానికంటే ఎలా చేయగలము అనేది మనం చూసుకోవాలి. సో you put it, how can I afford it? Opens up possibilities, excitement and dreams. అది హౌ కెన్ ఐ అఫోర్డ్ ఇట్, నేను ఎలా చేయాలి, ఎలా పొందగలను, ఎలా చేయగలను అనేటువంటి క్వశ్చన్ నువ్వు ఎప్పుడైతే నువ్వు వేసుకున్నావో ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో ఎన్ని సాధ్యాలు ఉన్నాయి, ఎన్ని సాధ్యాసాధ్యాలు ఉన్నాయి, ఎన్ని మనం దీన్ని సాధించవచ్చు, ఏ పద్ధతిలో సాధించవచ్చు, ఏ విధంగా మనం వెళ్ళొచ్చు దీనికి అనేటువంటి ఎన్నో అవకాశాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అట్లాగే ఈ చేస్తున్నాము అనేటువంటి ఆ ఫీలింగ్ రాగానే, ఇది చేయగలము చేస్తాము అనే ఫీలింగ్ రాగానే మనలో మనకు తెలియనటువంటి ఒక ఉత్సాహం వస్తుంది. మనం చేయగలం అని ఒక అడుగు ముందుకేసినప్పుడు మనకి కొత్త కొత్త కళలు వస్తాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త కొత్త భావాలు వస్తాయి. ప్రతిదీ యూ విల్ సీ ఏ న్యూ వరల్డ్ ఆల్టుగెదర్, కొత్త ప్రపంచాన్ని మనం చూస్తాం అనమాట. So Rich Dad was not so concerned about what we wanted to buy as long as we understand that how can I afford it creates a stronger mind and dynamic spirit. రిచ్ డాడ్కి నువ్వేం కొనదలుచుకున్నావు, నువ్వేం కోరుకుంటున్నావు కొనటానికి, నీ కోరుకున్నది కొనగలవా లేదా అనేది ఆయన పెద్ద విషయం కాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే హౌ కెన్ ఐ అఫోర్డ్ ఇట్ అనేదాన్ని నువ్వు అర్థం చేసుకుంటావో, నేను ఏ విధంగా దీన్ని పొందగలను అనేదాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వేం కావాలో, నువ్వేం పొందదలుచుకున్నావు, నువ్వేం కోరుకుంటున్నావో అవన్నీ నీ ముందుకు వచ్చి ఉంటాయి. అది ఈ నేను ఎలా అనేదానికి మనకి ఇట్ క్రియేట్స్ స్ట్రాంగర్ మైండ్, మనకి గట్టి ఒక మనస్తత్వాన్ని మనలో మన మనస్తత్వాన్ని చాలా గట్టిగా మారుస్తుంది అనమాట. స్ట్రాంగ్గా, బలంగా తయారు చేస్తుంది. అక్కడి నుంచి మనం డైనమిక్, మన స్పిరిట్ కూడా చాలా డైనమిక్, ఎప్పటికప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం మనం మారుతూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అనమాట. ఈ రెండు హౌ కెన్ ఐ అఫోర్డ్ ఇట్ అనేది మనకి మానసికంగా ఎంతో శక్తిని, మనం ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన ఆ స్ట్రాటజీస్ని మనం మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగిస్తుంది. సో అందుకని ఐ కెనాట్ అఫోర్డ్ ఇట్ అనేదాన్ని మనం మన డిక్షనరీలో తీసేయాలి. నేను చేయలేను అనేదాన్ని, నేను ఎలా చేయగలను అనేదాన్ని మనం ప్రశ్నించుకుంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఎస్. Thus he rarely gave Mike or me anything, who would instead ask, how can you afford it? And that included college, which we paid for ourselves. I was not the goal, but the process of attracting the goal that he wanted us to learn. రేర్లీ ఈయన వీళ్ళకి మైక్ కానీ రాబర్ట్ కానీ రిచ్ డాడు వాళ్ళకంటూ ఏమి ఇవ్వాల, ఇదిగో నువ్వు ఈ 100 తీసుకొని వెళ్ళి నువ్వు ఖర్చు పెట్టుకో, నువ్వు ఇలా చేసుకో అలా చేసుకో అని వాళ్ళకి ఏమి ఇవ్వాల. దాని బదులు నీకు నువ్వు ఎలా సంపాదించగలవు, ఎలా పొందగలవు అనేది నేర్చుకో. అది నేర్చుకున్నప్పుడు నువ్వు ఎవరి కోసం, ఎవరి దయాధర్మాల కోసము మనం ఎదురు చూడక్కర్లేదు, నీ అంతటి నువ్వే సంపాదించుకోగలవు, నువ్వే చేసుకోగలవు అనేది నేర్పాడు. దానివల్లనే వీళ్ళు వాళ్ళ స్టోర్స్లో వారానికి 3 గంటలు పనిచేసి డబ్బులు సంపాదించుకొని వాళ్ళ కాలేజీ ఫీజులు కట్టుకుని, అట్లాగే వాళ్ళ కాలేజీ ఫీజులు వాళ్ళే కట్టుకున్నారు. అది వాళ్ళ లక్ష్యం కాకపోయినా కూడా ఆ లక్ష్యాన్ని సాధించటానికి ఒక మార్గం, ద ప్రాసెస్ ఆఫ్ అటైనింగ్ ద గోల్ దట్ యూ వాంటెడ్ us టు లెర్న్. హౌ కెన్ ఐ అఫోర్డ్ అనేదాన్ని మన గోలుగా అనుకున్నట్టయితే ఈ కష్టపడటము, దాన్ని నేర్చుకోవటము, ఇవన్నీను సంపాదించుకోవటం, మనమే చేసుకోవటం, అవన్నీను ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి మనం పరుచుకున్న దారి. అది మనం హౌ కెన్ ఐ అఫోర్డ్ అనే దాంట్లో మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. మనం నేర్చుకుంటాం ఇవన్నీ, మన గోల్ని, మన లక్ష్యాన్ని సాధించడానికి ముందుకెళ్ళే దారిలో ఇది ఉపయోగపడుతుంది అనమాట.
ఇందులో The ఈ ఈ హౌ కెన్ ఐ అఫోర్డ్ ఇట్ అనే దాంట్లో ఒక స్టోరీ ఉంది. అదేంటంటే ఒక పిల్లవాడు తల్లిని అడుగుతాడు పొలంలో పని చేసుకుంటూ, అమ్మ మనం ఎందుకు పేదవాళ్ళుగా ఉన్నాము, మనం ఎందుకు డబ్బులు లేవు మన దగ్గర అని చెప్పి అడిగితే, బీదవాడిగా పుట్టడం తప్పు కాదమ్మా, బీదవాడిగా బతకటం తప్పు అని తల్లి చెప్తూ, మీ నాన్న పని చేయడు, అది ఇది అని చెప్పి తిరుగుతాడు అటు ఇటు, సరే తాగి తందనాలతో కూర్చుంటాడు, ఆయన ఎప్పుడు సంపాదన గురించి కానీ నేను సంపాదించగలను కానీ దాని గురించి ఆలోచించలేదు అని ఆవిడ ఈ కొడుకు ఇవన్నీ నేర్పుతుంది. కొడుకు ఓహో సో మనం సంపాదించాలి కాబట్టి నేను ఏమైనా సరే నేను డబ్బు సంపాదిస్తాను, ఏదైనా సాధిస్తాను అని చెప్పి బయలుదేరుతాడు. బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా సంపాదించాలో తెలియదు. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే వీధి చివర ఒక షాప్ తీసుంటుంది. ఆ షాప్లోకి వెళ్తాడు. ఏం కావాలి బాబు అని అడిగితే, నేను డబ్బు సంపాదించాలి, దానికి నేనేం చేయాలని అడుగుతాడు. ఆయనకి ఏం కావాలో తెలియదు అబ్బాయికి. నాకు ఆయనకు ఒకటే తెలుసు, డబ్బు సంపాదించాలి, నేను ధనికుడిని అవ్వాలి, రిచ్ అవ్వాలి అనేది. ఆ మస్క్ షాప్ ఆయనకి క్వశ్చనాలు ఏం అర్థం కాదు, ఏం చెప్తున్నాడు అని చెప్పి. తర్వాత అర్థమైంది. అదే మళ్ళీ చెప్పిన తర్వాత, ఓ నువ్వు డబ్బు సంపాదించాలా, సరే అమ్మా ఇక్కడ రా, నువ్వు నాతో పాటు ఉండు అని చెప్పి ఆ షాపులో ఉంచి, ఆ షాపులో మెలకువలని నేర్పుతూ మెల్లగా ఆ షాప్లో ఇంకో షాప్ పెట్టించి అబ్బాయితో అలా విధంగా అక్కడ పెంచుకుంటూ తీసుకెళ్తాడు అనమాట. సంపాదించాలి అనే ఒకటి, ఆ ఒక కోరిక, ఆ చిన్నపిల్లాడి మనసులో మొలిచిన ఒక కోరిక అతను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఎందుకు నేను సంపాదించలేను అనేది అనమాట. సో మనకి ఆ డిటర్మినేషన్, ఓపెన్నెస్ మైండ్లో గనక మనం చెయ్యాలి, ఎందుకు చేయలేము అనేది మనకు ఉంటే మార్గాలు కోకొల్లలు ఉంటాయి మన ముందు. మనం అది నేర్చుకోవాలన్నమాట. Yeah. చదవండి. The problem I see today is that there are a million of people who feel guilty about their desire on their greed. It's old conditioning from their childhood. While they desire to have the finer thing that life offers, most have been conditioned subconsciously to say, I can't have that, or I have never be able to afford that. I will never be able to afford I it. will. The problem I see today is that there are millions of people who are guilty about their desire or their greed. ఉన్న అసలు సమస్య అంతా ఏంటంటే మన ప్రజల్లో చాలా మందికి స్వార్థం అనేది ఉంటే అది తప్పు, మనం పొరపాటు, గిల్టీ, మన నేరవ స్వభావం అది అని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట. మనకి చిన్నప్పటి నుంచి నేర్పింది ఏంటంటే, మన మైండ్స్ అన్ని ఏ విధంగా కండిషన్ చేశారంటే, మనం స్వార్థం అనేది ఉండకూడదు, స్వార్థం మనిషిని చెడగొడుతుంది, కాబట్టి నువ్వు స్వార్థపరుడుగా ఉండకు, నువ్వు సంపాదించకపోయినా వెనకేసుకుందాము, లేకపోతే ఇట్లా మనం పిసినార్థం చూపిద్దాం అనేది మనకు ఉండకూడదు. ఈ విధంగా రిచ్ పీపుల్ ఆర్ గ్రీడీ ఆర్ బ్రాడ్, వాళ్ళందరూ స్వార్థపరులు, బాగా డబ్బులున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు. ఈ విధంగా మన మైండ్ని చిన్నప్పటి నుంచి మనం కండిషనింగ్ చేస్తాం. మనం చేయటమే కాకుండా, వాళ్ళు మన చేయటమే కాకుండా, మనం కూడా మన పిల్లలకి అదే చేస్తాం. నువ్వు కష్టపడాలి, బాగా చదవాలి, బాగా డిగ్రీలు తెచ్చుకోవాలి, మార్కులు తెచ్చుకోవాలి, ఉద్యోగం సంపాదించి గానిగద్ది జీవితంలో నువ్వు ఇమిడిపోవాలి, నువ్వు మాలాగా చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఏం నేర్పుతున్నామండి మనం? సార్ అంతే కదా, అవే చెప్తాం. అదే కదా చెప్తున్నాం, మనకి అదే కదా చెప్పారు, మనకు అదే చెప్పారు, వాళ్ళకి ఇప్పుడు అదే చెప్తున్నాం. మనం కానీ అదే చెప్తున్నాం, మనం ఏం మార్చట్లేదు వాళ్ళని. మనం వాళ్ళని ఏమి మార్చట్లేదు, మనం ఏమి మార్చి చెప్పట్లేదు. మనకేం చెప్పారో అదే వాళ్ళకి మనం చెప్తున్నాం. మనకి వాళ్ళకి మరి మన ముందు వాళ్ళకి మనకి తేడా ఉంది కదా, ముందు తరానికి మనకిను. yes sir. మరి మనం మార్చి చెప్పాలి కదా. అదే మనం ఇప్పుడు చేయలేకపోతుంది సార్. మనం నేర్చుకున్నదే వాళ్ళకి ఇస్తున్నామే తప్ప మనం కొంచెం చేంజెస్ అనేది చెప్పలేకపోతున్నాం వాళ్ళకి. అదే మీరు కొంచెం మనం వాళ్ళకి న్యాయం చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం.
అంటే మనం నేర్చుకున్నది అది కరెక్టే అన్న వేలో ఉన్నాం కాబట్టి ఇది కరెక్ట్ అనే అనిపిస్తుంది కదా సార్. అదే మరి మనం న్యాయం చేస్తున్నామా అన్యాయం చేస్తున్నాం వాళ్ళకి న్యాయమే చేస్తున్నాం అనుకుంటున్నాం. అనుకుంటున్నాం. మనం ఏమి నేర్పించినా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చేయాల్సిందే చేస్తున్నారు సార్. అది వేరే విషయం. ముందు మీరు ఏం నేర్పారు అనేది పాయింట్. మనం ఏమి ఇస్తున్నాం అనేది ప్రజెంట్ అయితే అదే ఇస్తున్నాం సార్. వాళ్ళు ఏం కావాలనుకునేది వాళ్ళకంటే తెలివితేటలు కాబట్టి వాళ్ళు ప్రపంచాన్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అది వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. ఆ డెసిషన్ ప్రకారం ఆ గోల్ ప్రకారం ఎలా వెళ్ళాలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అది వేరే విషయం. కానీ మనం నేర్పేటప్పుడు ఏం నేర్పు మనం ఎంతసేపు మనం మంచిగా అమ్మ ఇలా అనుకుంటున్నాం చేయకూడదు. కాబట్టి ఉమ్, మనం నేర్పిస్తున్నాం సార్. ఇది మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి అది మంచిదని వాళ్ళకి అదే నేర్పిస్తున్నాం. నువ్వు ఎప్పుడు కూడా మనం మనకు ఉన్నది ఏంటంటే యాక్చువల్గా మన బ్రెయిన్ నెగిటివ్ ఇన్స్ట్రక్షన్స్ని రిసీవ్ చేసుకోదు అసలు. మన బ్రెయిన్ మన మనస్సు ఆలోచన మన ఏదైతే అంటున్నామో మనం అది నెగిటివ్ ఇన్స్ట్రక్షన్స్ని యాక్సెప్ట్ చేయదు. అందుకే మీరు చిన్నపిల్లల్ని చూడండి, నువ్వు అది చేయొద్దు 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 అంటే కూడా వాళ్ళు అదే చేస్తూ ఉంటారు కదా. నువ్వు ఈ పని పుస్తకాలు చంపకూడదు, లేకపోతే ఇది పడగొట్టకూడదు, కింద పడేయకూడదు, ఏదో చెప్తుంటాం మనం. చెప్తున్నంతసేపు కూడా వాళ్ళు వినరు. వాళ్ళు చేయదలుచుకుందే వాళ్ళు ఏం చేయాలన్నదో అదే చేస్తారు. ఎందుకంటే మీరు చెప్పే నెగిటివ్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళవు. మీరు లాగి పీకి తట్టి వాళ్ళని కొట్టి చెబితే ఓహో అని చెప్పి అప్పుడు ఆ పాజిటివ్ బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసి ఈ నెగిటివ్ థాట్స్ని మైండ్లోకి పెట్టుకుంటాయి. మనం అది ముఖ్యంగా గమనించాలి. మన ఈ బ్రెయిన్ ఏదైతే ఉందో అది నెగిటివ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోదు. అందుకనే ఆయన ఇక్కడ వాడేటప్పుడు కండిషనింగ్ అనే పదం వాడాడు ఇక్కడ. ఎందుకంటే మన బ్రెయిన్ని మనం కండిషన్ చేస్తున్నాం. మనం ఇలా ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు అని చెప్పని ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ లాటరల్ థింకింగ్ ఏదైతే ఉందో ఓపెన్గా రకరకాలుగా ఆలోచించే ఆ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని కోల్పోయి ఈ విధంగా ఇట్లా క్లోజ్ అయిపోయి ఆ క్లోజ్డ్ సర్కిల్లో నుంచే మొత్తం దోకాన్ని చుట్టూ మొదలు పెడతారట. ఈ లాటరల్ థింకింగ్ లాటరల్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళకి రావు. ఆ బ్రెయిన్ని మనం కండిషన్ చేస్తున్నాం. ఇప్పుడు కాలువలో నీళ్లు మామూలుగా వదిలేసాం అనుకోండి, నీళ్ళు ఎట్లా వెళ్తాయి? అది ఆ పల్లం ఎక్కడ ఉందో ఇటు పక్కన అటు పక్కన వెళ్ళిపోతాయి. అదే కనుక మీరు ఒక కాలువలాగా వేసి చిన్న దారిలాగా చేసి వదిలేరనుకోండి, ఆ నీళ్ళు అందులోకే వెళ్తాయి. అట్లాగే మన బ్రెయిన్ కూడా మనం ఆలోచించనీయకుండా మనం కండిషన్ చేస్తాం. యాక్చువల్గా మన బ్రెయిన్ నెగిటివ్ ఇన్స్ట్రక్షన్స్ని తీసుకోదు, ఇప్పుడు కూడా తీసుకోదు. మనం అలవాటు చేసి 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 అది తీసుకుంటుంది. చిన్నపిల్లలు అందుకే మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అదే పని చేస్తుంటారు కానీ ఆపరు. మనం లాగి పెట్టి కూర్చోబెట్టి చేయకూడదు 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 అని మైండ్లో అలా కుక్కేస్తాం మనం, అప్పుడు వాళ్ళు చేస్తారు. నేను మా పెద్దమ్మాయి పాకే రోజుల్లో చిన్నప్పుడు నేను కరూరులో ఉండేవాడిని, తమిళనాడులో. అప్పుడు మా చీఫ్ మేనేజర్ నాకు ఒక చిన్న సలహా చెప్పాడు. చంటి పిల్ల కదా, పాకుతూ ఉంటుంది, ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది, అన్ని పైకి లాగుతూ ఉంటారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే కూర్చోబెట్టి చుట్టూ ఒక చిన్న ఆ, చీర లాంటిదో లేదో కారు సర్కిల్ చేసి దాంట్లో కూర్చోబెట్టి బొమ్మలు ఇచ్చి ఇక్కడ ఆడుకో అని చెప్పు. అప్పుడు వాళ్ళు అక్కడే ఆడుకుంటారు, ఎక్కడికి వెళ్ళరు కదలరు అని చెప్పాను. అంటే ఇళ్ళంతా తిరగకుండా మనం పరిగెత్తకుండా మన బాధ లేకుండా వాళ్ళు ఒక క్రమశిక్షణలో వస్తారు అనేది ఆయన ఉద్దేశం. బట్ ఐ డెంట్ లైక్ ఇట్, నాకు ఇష్టపడలా. అదేంటి నా పిల్ల నా ఇంట్లో ఇష్టం వచ్చి తిరుగుతుంది, నేను ఎందుకు దాన్ని మూమెంట్స్ డిస్ట్రిక్షన్ చేయాలి, నేను ఎందుకు ఆపాలి దీన్ని, నో అని నేను చేయలే ఆ పని. అది ఇల్లంతా తిరిగేది, టేబుల్స్ కింద దూరేది, మెట్లు ఎక్కేది, పైన ఫ్లోర్లోకి వెళ్ళేది, కింద తిరిగేది, ఆ టీవీ దగ్గరికి వెళ్ళేది, అవన్నీ లాగేది, ఇవన్నీ మొత్తం చేస్తూ ఉండేది ఇల్లంతా తిరుగుతూ. దానివల్ల వాళ్ళ మైండ్ ఓపెన్ అవుతుంది. మనం ఆ కండిషనింగ్ అనేది చేయకూడదు అనమాట.
అందుకని మనం చిన్నప్పటి నుంచి కూడా మనం ఈ ప్రాబ్లం ఏంటంటే మనకు వచ్చిన ప్రాబ్లము మన మైండ్ని కండిషన్ చేయటం వల్ల మనకు కావాల్సింది ఏంటో వైల్ దే డిజైర్ టు హ్యావ్ ద ఫైనర్ థింగ్స్ దట్ లైఫ్ ఆఫర్స్ మోస్ట్ హ్యావ్ బీన్ కండిషన్డ్ సబ్కాన్షియస్లీ టు సే దట్ ఐ కాంట్ హ్యావ్ దట్ ఆర్ ఐ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఎఫర్ట్ దట్. ఆ కోరిక ఏదైతే వాళ్ళకున్న కోరిక ఏదో మనం పెద్దయి ఇంకా మంచి ఇంకా పెద్దయి ఇంకా జీవితం మనకి ఇచ్చే అవన్నీ మనం పొందాలి అనేది మనకు ఉంటే మనం మొదటి నుంచి వాళ్ళ బ్రెయిన్ని మన కండిషనింగ్ చేయటం వలన అదేమంటుందంటే సబ్కాన్షియస్గా మనం ఇది మనకు వద్దు, మనం వీ కాంట్ హ్యావ్, మనం ఇది పొందలేము, మనకి ఇది అది అందని ద్రాక్ష అర్రులు చాచడం అంటారు చూసారా, ఆ విధంగా అయిపోద్ది. సో మనం ఎప్పుడు దీన్ని పొందలేము, మనకున్న దాంట్లో మనం తృప్తిగా బతుకుతాము, ఇది చాలులే, మనకెందుకు అత్యాస వద్దు, ఆశ వద్దు, ఏమొద్దు అని ఈ విధంగా మనకి చిన్నప్పటి నుంచి నేర్పిందే మనం పెద్ద అయిన తర్వాత ఏదైనా సాధించాలి అనుకుంటే ఇది అడ్డం వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మనం అట్లీస్ట్ మనం ఏ నేర్చుకున్నా అది పక్కన పెట్టి మనం నేర్పేటప్పుడైనా సరే వాళ్ళని ఓపెన్ మైండ్తో ఆలోచించనేయండి. చదువులో కూడా మనం అదే చేస్తాం జనరల్గా. మనం ఏదైతే చదువుకోలేకపోయామో అది మన పిల్లలు చదివి మన కోరిక మన కళ నెరవేర్చాలని చెప్పి వాళ్ళ నెత్తి మీద రుద్దుతాం. డాక్టర్ అవ్వాలని ఉంది, డాక్టర్ అవ్వలేకపోయాము, ఏం చేస్తాం మనం? నా కూతురు కొడుకు డాక్టర్ అయి నా కోరిక తీరిస్తే బాగుండు, నా కళ నెరవేరుద్ది అని భుజాలు ఎగరేసుకుంటూ చెప్పు. వాళ్ళకి మైండ్లో చిన్నప్పటి నుంచి నువ్వు డాక్టర్, నువ్వు డాక్టర్, నువ్వు డాక్టర్ అని చెప్పి వాళ్ళ మైండ్లో తోసేస్తుంది. అప్పుడేమవుద్ది, వీళ్ళకి ఇష్టం వాళ్ళ స్వాభావికంగా వాళ్ళకు కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి మనుషులకి సహజంగా. ఆ ఇష్టాయిష్టాలను వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళు ఈ మనం అనుకున్న దానికి మన కండిషన్ చేసిన దానికి వాళ్ళు ఆ చదవటానికి ఇష్టం ఉన్నా లేకపోయినా మొదలు పెడతారు. మనకి మౌనిక మేడం చెప్తుంటారు, నేను డెంటిస్ట్గా చేసినా కూడా నాకు ఇష్టం లేదు చేయటము, నేను చదివాను కానీ నేను ఎప్పుడు చేయను, నాకు ఇష్టమైనవి చేస్తాను ఇప్పుడు ఈ పెళ్ళి అయిన తర్వాత శ్రీధర్ గారు చెప్పిన దాని మీద అని మనకి చెప్తుండేవాళ్ళు. మీకు తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళకి తెలియకపోయినా పాత వాళ్ళకి తెలిసింది. సో మనం ఏదైనా సరే ఇప్పుడు అదే 3 Idiots సినిమా ఉంది కదా, 3 Idiots ఏనా? ఎస్ సార్, విజయ్ గారు. తెలుగులో స్నేహితులు ఏదో ఉందనుకుంటా తెలుగు పేరు. Yes, sir. హిందీలో 3 Idiots దాని పేరు, అమీర్ ఖాన్. Yeah. తెలుగులో స్నేహితుల అదే పేరు ఉంది. అదే పేరు అనుకుంటా సార్, 3 Idiots. Idiots. తెలుగులో కూడా అదే పేరు అనుకుంటా. తెలుగులో కూడా 3 Idiots ఏనా? కానీ అమెరికన్ అమీర్ ఖాన్ అదే నేను చెప్పేది. విజయ్ది తమిళ్ తెలుగు అది. అవును, దాని పేరు 3 Idiots కాదు, దాని పేరు స్నేహితుడు ఏదో ఉంది సంథింగ్. అది కూడా 3 Idiots సార్, తమిళ తెలుగు తీసింది కూడా 3 Idiots పెట్టాడు. అదే పేరా? ఓకే, నాకు గుర్తులేదు. అది నేను హిందీలో చూసాను, తెలుగులో చూడలేదు అసలు. అది అందులో ఏంటి, వాడు ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకుంటాడు, తండ్రి ఇంజనీరింగ్ చదివిస్తాడు, వాడికి బుర్రలోకి ఎక్కదు, 4th ఇయర్లో చివరికి ధైర్యం చేసి బయటకు వచ్చేస్తాడు, తండ్రికి పెద్ద కెమెరా కొనిస్తాడు, ఆ కెమెరాతో వరల్డ్ రినౌండ్ ఫోటోగ్రాఫర్ అవుతాడు, ప్రపంచవ్యాప్తంగా వీడి ఫోటోలు వస్తాయి, వీడు అక్కడికో చేరిపోతాడు. ఆ విధంగా ఒక్కొక్కడికి ఒక్కొక్క సహజ సిద్ధమైన కళ అనేది ఒక లోపల ఉంటుంది. దాన్ని మనం నొక్కేసి మన కోరికలన్నీ వాళ్ళ నెత్తి మీద రుద్దేసి మనం చేయలేనివి అన్నీ వీడు చేయాలని సాధించాలని చెప్పి మనం పెట్టేసి మనం చేస్తూ ఉంటాం. అది ఉండకూడదు. అందుకని మనం ఎప్పుడు వాళ్ళని ఆ కండిషనింగ్ చేయకుండా వాళ్ళ బ్రెయిన్ని మనం ఫ్రీగా వదిలేయాలి. వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వాలి మనం. సో దట్స్ వాట్ ఐ కెనాట్ అఫోర్డ్, లేదు ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, నాకు అది కాదు అనేది మనం బయటకు రావాలన్నమాట దాంట్లో నుంచి. యా, ఎంతో కొంత గైడెన్స్ అయితే ఇవ్వాలి కదా సార్ మన వాళ్ళకి. గైడెన్స్ ఇవ్వటం అంటే వాళ్ళని వెనక్కి లాగకూడదు. మనం ఇచ్చే గైడెన్స్ వాళ్ళు వెళ్ళే మార్గంలో సక్రమంగా వెళ్ళేట్టుగా చూడాలి. అంటే మనం వెనకాల చెప్తూ ఉండాలి కదా, వాళ్ళు వెళ్తున్నవే మంచిదైనా వాళ్ళు మంచిది కాబట్టి వాళ్ళే వెనక్కి వస్తారు. అంత మెచ్యూరిటీ వాళ్ళకి ఉంటుందని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం సార్?
ఉండదని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? వాళ్ళ మనం రోజు చూస్తాం కాబట్టి వాళ్ళు బయట అంత తెలుసుకోలేరు కదా అనుకుంటాం కదా. మీరు చిన్నప్పుడు వాళ్ళు చేసేది చూసి, అబ్బా నా బాబు ఎంత తెలియగలడు మా అబ్బాయి, వాడు అది తెలియకుండా వాడంతట వాడే ఇది చేసేస్తున్నాడు, వాడంతట వాడే ఇది చెప్పేస్తున్నాడు అని చెప్పి మీరు అనలేదా? యా అన్నాను సార్. అన్నారా? మరి వాళ్ళకి ఎట్లా తెలిసింది? అంటే అన్ని విషయాల్లోని అలా అనిపించదు కదా సార్. అన్ని విషయాల్లోనూ అని కాదు. ఇప్పుడు మీకు చెప్పాలంటే గుంటూరులో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నారు. వాళ్ళ అబ్బాయి చదువుకొని అయిపోయి ఇంక వ్యాపారానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆయన, ఈ చెడు అలవాట్లోకి వెళ్ళకూడదు అని చెప్పి, యాక్చువల్గా నెక్స్ట్ చాప్టర్లో చెప్పాలి, నేను బ్యాడ్ హ్యాబిట్స్ అని వస్తుంది దాంట్లో చెప్పాలి, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. తాగుడు, తిరుగుడు, పేకాట, ఇవే కదా మన బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చెప్పుకునేది అవును సార్. మెయిన్గా. సరే నువ్వు ఒక పని చేయరా, ముందు ఒక అతన్ని అప్పచెప్పి దేశం అంతా తిరిగి రమ్మన్నాడు. వాళ్ళు దేశం అంతా తిరిగి వచ్చారు, ఏవేవో చూశారు, అన్నీ నేర్చుకున్నారు కొంతవరకు. తర్వాత ఈ బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళకుండా ఉండటానికి ఏం చేశాడంటే ఆయన, నువ్వు తాగుడు నేర్చుకోవాలనుకుంటే తాగటంలో పండిపోయిన తీసుకొచ్చుకో, వాడి దగ్గర నేర్చుకో తాగటం అనేది ఎట్లా అనేది అని చెప్తాడు. సరే అని చెప్పి ఊరంతా ఎతికి గుంటూరంతా ఒక ఆయన్ని సెలెక్ట్ చేస్తాడు, వీడు తాగటంలో వీడిని మించినాడు ఇంకోటి లేడు అని చెప్పి. వాడికి పిలిచి నాకు తాగుడు నేర్పునంటే, ఆయన నాకు తాగుడు నేర్పాలంటే నాకు డబ్బులు కావాలి, మీరు డబ్బులు ఇస్తే నేను తాగేసి వచ్చి మీకు నేర్పుతాను అని చెప్తాను. సరే అని డబ్బులు తీసుకెళ్తాడు. సాయంత్రం 4ంటికి వస్తానండి, మనం వెళ్దాము, బార్కి వెళ్దాము, తాగుదాము అని చెప్పేసి వెళ్ళిపోతాడు. 4 అయింది, 4:30 అయింది, 5 అయింది, 5:30 అయింది, 6 అయింది, 6:30 అయింది, రాడు. మళ్ళీ పొద్దున్నే వస్తాడు, మళ్ళీ డబ్బులు తీసుకెళ్తాడు, సాయంత్రం వస్తానండి అని చెప్తాడు. మళ్ళీ సాయంత్రం అదే పరిస్థితి. వారం రోజులు ఇలాగే నడుస్తుంది. వారం రోజుల తర్వాత వీడికి ఈ అబ్బాయి కోపం వచ్చి అసలు వీడు ఏం చేస్తున్నాడని చెప్పి వెళ్తే, వీడిచ్చిన డబ్బులతో వాడు మందు తాగేసి శుభ్రంగా పడిపోయి ఉన్నాడు. ఈ మందు దిగేది రేపు పొద్దున్న కానీ దిగదు, అప్పుడు దాకా వీడు ఏం చేయడు. ఓహో, మందు తాగితే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం మందు తాగకూడదు అనేది అబ్బాయి నేర్చుకున్నాడు. పేకాటకి వెళ్తారు, క్లబ్కి వెళ్తారు, తీసుకెళ్తాడు, కూర్చోబెడతాడు, పేకాడటం మొదలు పెడతారు. వీడు ఆడేవాడు, నువ్వు చూస్తుండు బాబు నేను ఆడుతుంటానని చెప్పి వీడి డబ్బులతో వాడు ఆడతాడు. ఇట్లాగే ఇది 4 రోజులు, వారం రోజులు నడుస్తుంది. నడిచిన తర్వాత వీళ్ళే చేస్తారు కానీ మన చేయనీరు, కాబట్టి ఇది మనకి కలిసి రాదు, మనకు అనవసరం అని చెప్పి ప్యాకెట్ను కూడా వదిలేస్తారు. తర్వాత తిరుగుళ్ళు, దాంట్లో కూడా ఇలాగే నడుస్తుంది. ఈ విధంగా చెడు అలవాట్ల నుంచి దూరంగా రావాలి అంటే ఇలా చేస్తే అని చెప్పి ఆయన, ఇది యాక్చువల్ స్టోరీ నేను చెప్పేది, గుంటూరులో వాళ్ళది. ఇది ఆయన ఆ విధంగా వాటికి దూరంగా ఎలా ఉండాలి అనేది చూపించాడు అనమాట. మనం నేర్పేది కానీ చెప్పేది కానీ వాళ్ళకి వాళ్ళ మనసులో హత్తుకునేట్టు ఉండాలి, వాళ్ళని మార్చేటట్టుగా ఉండాలి, అంతేగాని వెనక్కి లాగి భయపెట్టేటట్టుగా ఉండకూడదు. నిన్న ఒక చిన్న వీడియో చూస్తూ ఉన్నా నేను. ఆ అబ్బాయి చిన్న పిల్లాడు ఉంటాడు, 14 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి. వాడు ఏం చేస్తాడు, బాల్కనీలో నుంచి పూలు లేకపోతే చిన్న చిన్న పని చిన్న చిన్న ఇది కింద పోయే వాళ్ళ మీద వేస్తుంటే తల్లి చూస్తుంది. చిన్న కింద అమ్మాయి వెళ్తుంది, ఆ అమ్మాయి మీద ఈ చెత్త వేస్తాడు, పూలు ఎండిపోయినాయో అదంతా అమ్మాయి తుడుచుకొని చీ అనుకొని వెళ్ళిపోతుంది. సరే ఇంకొక ఆవిడ వస్తే ఆవిడ మీద వేయబోతుంటే తల్లి అప్పుడే బయటకు వస్తుంది, వరండాలోకి బాల్కనీలోకి వస్తుంది. వచ్చి బట్టలు ఆరేసుకుంటూ, అరే నేనేమైందో తెలుసా నీకు అని మొదలుపెట్టింది కొడుకుతో సంభాషణ. కొడుకు వెంటనే తల్లి వచ్చేటప్పటికి చేయి వెనక పెట్టుకొని దాచుకుంటాడు అనమాట. ఏమైందమ్మా అని అడుగుతాడు. నేను నిన్న షాపింగ్ నుంచి వస్తున్నాను, ఎవరో కుర్రాళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్తూ నా మీద పాప్కార్న్ విసిరేశారు అని చెప్తాను. అట్లనా అంటాడు. అవును, అయినా నేనేం మాట్లాడకుండా వచ్చేస్తుంటే వాళ్ళు మోటార్ సైకిల్ మీద వెనకాల వచ్చి, మేడం మీ తల మీద మా పాప్కార్న్ ఇరుక్కుపోయింది, అది ఇస్తారా అని అడిగారు, ఏం చేస్తానని దులిపేసుకుని నేను వచ్చేసాను ఇంటికి అని చెప్తాను.
ఇది ఇండైరెక్ట్‌గా ఆ అబ్బాయికి మెసేజ్ అనమాట ఇది. నువ్వు ఇట్లా పైనుంచి వేయొద్దు. వేస్తే వాళ్ళు నేనెట్లా ఫీల్ అయ్యానో, బాధపడ్డానో వాళ్ళు బాధపడతారు. కాబట్టి నువ్వు ఇది నేర్చుకో అనేదాన్ని ఆమె ఇంత సున్నితంగా నేర్పింది. లాక్కండి. మీరు పిల్లల్ని జాగ్రత్తగా ఉండాలి అనే భావంతో వాళ్ళ వెనక్కి లాక్కండి. చేయూతనివ్వండి. చిన్నప్పుడు నడవటానికి మీరు ఎట్లయితే చెయ్యి ఇచ్చి నడిపించారో, ఆ విధంగా వాళ్ళు నడిచే మార్గంలో మీ చేయి పట్టుకొని నడిపించండి. మీ మార్గంలోకి వాళ్ళని తీసుకురావద్దు. మీరు ఆల్ యంగ్ మెదర్స్ మీరు. అందుకని చెప్తున్నాను. మీ మార్గంలోకి వాళ్ళని తీసుకురావు. వాళ్ళ వెళ్ళే మార్గంలో మీరు చేపట్టుకొని నడిపించండి. రాయడ్డం వచ్చినా, ఏదో కంపట్టం వచ్చినా, పుల్లడ్డం వచ్చినా, ఇదిగో బాబు ఈ పుల్లని దీన్ని ఇట్లా తీసేసి మనం ముందుకు వెళ్ళాలని నేర్పండి. Yes, sir. కండిషనింగ్ చేయొద్దు. వాళ్ళకి మంచి చెడు అనేది ఎలా తెలుస్తుంది అంటే ఈ విధంగా వాళ్ళకి ఏది చెడు అనేది మనం చెప్పే పద్ధతిలో చెప్తే తెలుస్తుంది. వాళ్ళు చాలా చిన్నవాళ్ళు, వాళ్ళకేం తెలియదు, మనకి అంతా తెలుసు. మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా ఏదో ఆకు చాటు పిందిలాగా మనం పెంచొద్దు. వాళ్ళకి ప్రపంచం తెలియదు. ప్రపంచంలో రేపు పొద్దున బయటకు వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో వాళ్ళు ఎలా బతకాలో వాళ్ళకి తెలియదు. ఓడిపోవటం అంటే ఏంటో తెలియదు. ఓడిపోవటం తెలియని వాడు ఎప్పుడు గెలవలేడు. ఓడిపోయినప్పుడే మనకు కొత్త మన శక్తి ఏంటి, మనం ఇంకెక్కడ పెంచుకోవాలి, ఎక్కడ తగ్గాలి, లేకపోతే ఏమి చేయాలి అనేది మనకు నేర్చుకుంటాం. జీవితంలో పోరాటాన్ని నేర్పండి. గెలవటాన్ని నేర్పండి. సరే, కొంచెం సీరియస్గా వెళ్ళినట్టుంది సబ్జెక్టు. సో ఇవాళ ఇక్కడ ఆపేద్దాం. రేపు చూద్దాం మిగిలింది. ఓకే. Okay, sir. Thank you, sir. సో ఎనీ షేరింగ్స్, ఎక్స్పీరియన్సెస్? ప్రత్యూష మ్యామ్, నేను చెప్తాను సార్. సావిత్రి గారు చెప్పండి. నిన్న మా ఇంటికి కింద ఉన్న అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళలో ఒకరు వచ్చారు. వాళ్ళు ఆమె ఇద్దరు పిల్లలు వస్తే నేనేం చేశాను, ఇంట్లో తినే ఉన్నాయి కదా ఇవి పెట్టాను. పిల్లలు చిన్న పిల్లలే. అవి తిన్నాక ఏమైందంటే ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి బాగున్నాయి అనింది. నేనే చేస్తానమ్మా, బయట తొందరగా కొనము, ఏదో హాలిడే రోజు చూసుకొని చేసుకుంటాము అన్నా. నాకు చేసి పెడతావా అనింది. అంటే నేను ఎప్పుడు చేసి పెడతాను అని నేను మనసులో అనుకున్నా, ఏం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నా. మా హస్బెండ్ కోపం వస్తుంది ఆ మాట వినగానే. సరే మళ్ళీ టాపిక్ లోకి వచ్చి, సాయంత్రం ఏం చేస్తున్నారు, మా పిల్లలకి ట్యూషన్ చెప్తారా, పంపిస్తాను కొద్దిసేపు అన్నారు. నేను అన్నాను, వచ్చేదే నేను 7:30కమ్మా, నేను వచ్చాక కొద్దిసేపు వాకింగ్ చేస్తాను, కొద్దిసేపు నా పిహెచ్డి వర్క్ ఏదన్నా ఉంటే చూసుకుంటాను, నాకు టైం ఉండదమ్మా అన్నాను. అవునా, అయితే జాకెట్లు కూడా కుట్టుకుంటానమ్మా, రోజుకి ఒక 4 రోజులకు ఒక జాకెట్ కుట్టుకుంటాను చిన్న చిన్నగా అన్నా. జాకెట్లు కుట్టుకోవడం వచ్చా అయితే మీకు, మాకు కుడతారా అనింది. ఈయన అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇంకో రకంగా ఉంది, నేను చెప్పే విధానం ఇంకో రకంగా ఉంది. ఉమ్, ఈయన అన్నాడు, ఆమె ముందు కారాల దగ్గర తినేవి పెట్టినప్పుడు మాకు చేసి పెడతారా అనేది అనింది కాబట్టి, ఇంకా అన్నాడు, జాకెట్లు ఆమె వరకే కుట్టుకుంటదమ్మా, బయట ఎవరికి కుట్టదు అన్నాడు. ఆమె జాకెట్లు కూడా కుడతారా అనేసరికి నేను వేరే ఉద్దేశం తీసుకోలే. అంటే వచ్చాక చేస్తాము అనే పని చెప్పా. ఈ మాట చెప్పేసరికి అవునా అనింది, సైలెంట్‌గా ఉన్నింది. మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను ఒక హాలిడే రోజున చెప్తే నాకు చేసి పెడతారా వచ్చి అనింది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అని. మా అత్తయ్య, నేను, మా ఇద్దరు పిల్లలు, మా ఆయన అని. మేమెంతమంది ఉన్నామో చూసావు కదా! నాకసలు ఖాళీ ఉండేది ఒక్కరోజు, సండే ఒక్కరోజే. నువ్వు ఆ పని చేయమంటే ఎట్లా కుదురుతుందమ్మా నాకు అని బయటికెళ్ళాక అన్న. ఈయనకేమో కోపం వస్తుంది. తర్వాత అనింది, మా ఇంట్లో బొద్దింకలు చాలా వస్తున్నాయి, ఆ బొద్దింకలు మీకు రావట్లేదా అనింది. నాకు రావమ్మా, నేను ఏమి వంట రూమ్‌లో ఉంచను, ఎప్పుడు అయిపిచ్చేస్తాను, మొత్తం క్లీన్ చేసి నైట్ అంతా
సింక్ క్లీన్‌గా ఉంచి నేను పడుకుంటాను అన్నా. అంటే, అవునా! మా సింక్‌లో చాలా ఉంటాయి. అందుకే వస్తున్నట్టున్నాయి. శుభ్రం చేసేసుకో అన్నా. మా అత్తయ్య ఉంది కదా! ఆమె కదా చెయ్యాలా గిన్నెలన్నీ. నేనెందుకు చేస్తా అనింది. అంటే చూడండి. ఇక సరే ఆమె వెళ్ళేటప్పుడు మళ్ళీ అడిగితే నేనన్నాను, "అమ్మ నాకు చేసే ఓపిక ఉండదు. మా ఇంట్లో అందరూ నాకు సహాయం చేస్తేనే నేను వంట రూమ్‌లో తినుబండారాలు చేస్తాను. నువ్వు నన్ను చేసి పెట్టమంటే నాకు కుదరదు. నేను నీకు ఎలా ఏసుకోవాలో, ఏ కొలతలో ఏ పిండి కలుపుకోవాలో చెప్తాను. మీ అత్తయ్య నువ్వు ఇద్దరున్నారన్నావు కదా! చక్కగా చేసుకోమ్మా" అని చెప్పి పంపించాను. ఇగ వచ్చాక ఆమె వెళ్ళిపోయాక ఈయన నన్ను అరవడమే అరవడం. "నువ్వు సైలెంట్‌గా ఎట్లుంటావు? నువ్వు చెప్పాలి గదా! ఆళ్ళిద్దరున్నారు కదా ఇంట్లో. ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. బయటికెళ్ళేవాళ్ళు కాదు." అంటే లేజినెస్ గురించి నాకు యాహ్! గుర్తొచ్చింది. యాహ్! 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 ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉండే చేసుకోవడానికి గొప్పగా ఏం చెప్తున్నారు, PS4లో తెచ్చుకుంటాం మేము. అక్కడ తెచ్చుకుంటాం. ఇక్కడ ఆర్డర్ పెడతాము అని చెప్తున్నారు. చాలా మందున్నారు మరి అట్లా. ఆ! అంటే ఒకరి మీద ఒకరు పోటీ అనేది ఒకటి అక్కడ. ఆమె జేయాలా? నేనెందుకు చెయ్యాలని. ఆమె ఖాళీగానే ఉంటావు గదమ్మాయి! మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తావమ్మాయి నువ్వు? అంటే బండలు తుడుచుకుంటాను, పిల్లలను రెడీ చేసుకుంటా. అదొక పనా అన్నా నేను. ఆ పనే సరిపోతదంట. ఇంకా నాకనిపించింది. అంటే నిన్న ఫేస్ చేసేప్పుడు మన క్లాస్‌లోది నాకు గుర్తొచ్చేసింది. ఓకే. 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 అదే గదా అది. జరిగేది. ఆ! అందుకని అయ్యో! వీ హావ్ టు వాళ్ళకేంటంటే ఎవరన్నా చేసి వాలిపోవటం అనమాట. దాన్ని మనం వాలిపోవటం అంటాం. ఎవరైనా ఉంటే వాళ్ళ మీద వాలిపోవటం, వాళ్ళతో చేయించుకొని మనం ఎంజాయ్ చేయడం అనేది మనస్తత్వం ఉంటది. ఓకే. ఇంకా కరణం గారు, శైలజ మేడం, బంగారం సావిత్రి మ్యామ్ చెప్తుంటే నాలాంటి ఆవిడేనేమో ఆవిడనుకుంటున్నాను. బాగా ఆధారపడడం అలవాటు అయిపోయాక మా నిజం బంగారం అట్లా నిజాయితీగా ఒప్పుకోవాలి కదా సార్. మా బంగారం అట్లేం కాదు. మా బంగారం కష్టపడి అన్ని చేసుకుంటాడు. లేదు సార్, ఇంటి పని అయితేనే డిపెండెన్స్ ఓన్లీ. బయట అంటారా ఒక్కదాన్నైనా చేసేయగలను ఎటు సార్ ఏదైనా. అమ్మ రావాలి లేదా అదే అత్తయ్య అంటే చేయలేమన్నారు, అదరవే రాదు కావాలి, ఎవరో ఒకరి మీద డిపెండ్ అనమాట. శైలజ అయితే మేడం సార్ అదే చెప్పండి. ఓటమి అది ఒక ఓటమి వచ్చినప్పుడే చేయగలను అని అంటున్నారు కదా మీరు. అది ఒప్పుకోవాలి 100% అన్నమాట. అంటే ఒకసారి ఓటమి ఎదురైనప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోతాము. అంటే వీక్ మైండ్ సెట్ ఎలా ఉంటే మనకి తెలియదు కాబట్టి తెలీదు. మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటామో ఇంకా స్ట్రాంగ్ అవుతాము. ఇంకా నెక్స్ట్ టైం దీన్ని ఎంత ప్లాన్డ్‌గా చేయాలి, ఎంత పర్ఫెక్ట్‌గా చేయాలి, వచ్చిన అవకాశాలు తక్కువైనప్పుడు ఆ వచ్చిన అవకాశాన్ని మనం ఎంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి, బెస్ట్ వన్‌గా డిజైన్ చేయాలి అనే థాట్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. ఆ డెసిషన్ బట్టి ఆ చేసే ఏదైతే ఒక యాక్టివిటీ గాని, ఏదైనా ఒకటి మనం ఏదైతే చేయాలని డెసిషన్ తీసుకున్నామో దాన్ని ఇంకా పర్ చాలా స్ట్రాంగ్‌గా, నీట్‌గా చేస్తామన్నమాట బెస్ట్‌గా. అందుకని ఓటమి అనేది చాలా అంటే ఎక్స్‌పీరియన్స్ కోసం అన్నమాట. మనని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి అది ఒక బెస్ట్ థింగ్, బెస్ట్ ప్రాసెస్. యెస్ సార్. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శైలజ మేడం సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి. లలిత వేరే వాళ్ళ మీద వాలిపోదులే పాపం. వేరే వాళ్ళకి కదా. వేరే వాళ్ళకి తను చెప్పే మార్గంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర తన మార్గంలో వాళ్ళు తను చేయించుకుంటూ ఉంటుంది. అంటే చేసిన దాంట్లో 10% వాళ్ళు చేద్దాము, రుణం తీర్చుకుందాం అనుకుంటారేమో. పాజిటివ్ బయట వాళ్ళతో చేయించుకోం మేము. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. ఆ అమ్మ ఒక్కదే, అమ్మ అంతే. అమ్మ హెల్పర్స్ ఉంటారు కదా ఇంట్లో. వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాను. బయట వాళ్ళతో అసలు మనం నో ఎక్స్‌పెక్టేషన్స్ కదా! ఇంకేదైనా మనకి చేయాలని అవసరం వస్తే అమ్మా అంటది. అది విషయం. అంతే. లేకపోతే పాపం రైటా అంటది అన్నమాట. రహిత చెయ్యదు సార్. తనే చేయించుకుంటది. అంటే బయట చేస్తే ఇంట్లో విషయాలు చెప్తున్నాను సార్ నేను. అది ఊళ్ళో సిస్టర్ ఉంటారు.
అమ్మ పాపం చాలా ఆవిడ బెండ్ అయిపోయారు. అంటే మాకు ముగ్గురు కూతుర్లు, పెళ్ళిళ్ళు, పురుళ్ళు అన్నిటికి బెండ్ అయిపోయారు ఆవిడ. కానీ ఆ సంకల్పం ఏంటంటే ఆవిడకి బలం ఉంది, ఎనర్జెటిక్ గా ఉందని అని అనుకోదు. ఆవిడకి అసలు ఎనర్జీ లేకపోయినా చేయాలనే సంకల్పం ఆవిడ ఉండడం వల్ల మేమేమో హెల్దీగా కనబడతాం కానీ పనులు చేయమన్నమాట. అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు అలా అని. రైట్. ఇక్కడ పెద్ద ఇవాళ షేరింగ్ ఆపేస్తున్నా రికార్డింగ్.